అందరికి జేబీఎం. నేను విజయరికపాటి మాల్సా వ్యవస్థాపక అధ్యక్షులు. భారత రాజ్యాంగం గురించి ఎంఎస్ రాజు గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఈరోజు చాలామంది హిందూ మతంలో ఉన్నటువంటి ఉన్మాదమైనటువంటి భావాలు కలిగి మతం మత్తులో కులం మత్తులో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న మత ఉన్మాదులకు నేను చెప్తున్నాను, హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ ఒకటే. ఇక్కడ ఎవరు కూడా మాకు మధ్య మతాల మధ్య విభేదాలు కానీ మతాల మధ్య ద్వేషాలు కానీ మతాల మధ్య ఇబ్బందులు కానీ లేవు. కానీ కావాలని ఈ దేశాన్ని నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో ఈ దేశం అల్లకొల్లాలు సృష్టించి మత కొల్లాలు సృష్టించి వీళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశంతో ఈరోజు కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. అలాంటి ఎదవలను నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఎంఎస్ రాజు కూడా ఈ భారతదేశంలో భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ మాకు స్వేచ్ఛనివ్వలేదు అన్నాడు. నిజంగానే ఈ భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం రాకముందు ఏ కులానికి ఏ మతానికి స్వేచ్ఛ ఉంది? ఈ భారతదేశంలో అంటరాని వారు చూసి మూతికి ముంత మొలచేపడు కట్టి కనీసం మనిషిగా గుర్తించని ఈ సమాజం నుంచి లేపిన ఒకే ఒక గ్రంథం ఏదన్నా పవిత్ర గ్రంథం, అది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రోజు దళితులు కానీ బీసీలు కానీ ఓసీ మహిళలు కానీ బ్రాహ్మణ స్త్రీలకు విముక్తి కలిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ దేశంలో మీ భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏ ఒక్క స్వేచ్ఛ ఇవ్వలేదు. ఈ రోజు మతం మధ్యలో ఒకరినొకరిని తన్నుకునే విధంగా ఈ రోజు మతాలు కల్పించింది తప్ప ఒకే ఒక్క స్వేచ్ఛ సమానత్వం సౌభ్రవత్వం కల్పించిన ఒకే ఒక్క గ్రంథం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన గ్రంథం ఓన్లీ రాజ్యాంగం మాత్రమే. జై రాజ్యాంగం, రాజ్యాంగం వదిలాలి. జై భీమ్, జై భారత్.